హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్న అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి వివరాలు చూద్దాం. వాటిలో మొదటిది పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ డార్క్ బ్లూ లైన్ లో కనపడుతుంది కదా, ఇది గోదావరి నది. అలానే ఇక్కడ ఇంకొక బ్లూ కలర్ లైన్ లో కనపడుతుంది కదా, ఇది కృష్ణా నది. సో ఈ గోదావరి నది ఇలా భద్రాచలం మీద గుండా వచ్చి పోలవరం, రాజమండ్రి మీద గుండా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. సో ఇక్కడ మనం జూమింగ్ చేసి చూస్తే ఇది పోలవరం ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్న ప్రదేశం. సో ఇది గోదావరి నది ఇలా వెళ్తుంది. యాక్చువల్ గా బ్యారేజ్ నిర్మించాల్సిన ప్రదేశం ఇది. కానీ ఈ ప్రదేశంలో ఇసుకను తవ్వితే 300 అడుగుల వరకు ఎలాంటి రాతి నేల తగలదు. సో ఇక్కడ బ్యారేజ్ నిర్మించడం అనేది చాలా కష్టమైన పని. అందుకని ఇక్కడ ఏం చేశారు అంటే, గోదావరి నదికి కుడివైపున ఈ ప్రదేశంలో ఉన్న కొండ ప్రాంతాన్ని గోదావరి రివర్ బెడ్ లెవెల్ దాకా తవ్వి గోదావరి నది ప్రవాహం వెళ్లే మార్గాన్ని ఇటువైపు మళ్లించారు. ఇలా మళ్లించిన తర్వాత ఇక్కడ పోలవరం డ్యామ్ ని నిర్మిస్తున్నారు. ఈ ప్రదేశంలో కేవలం 60 అడుగులు తవ్వగానే రాతి నేల తగులుతుంది. అందుకని ఇక్కడ డ్యామ్ ని నిర్మించడం అనేది తేలికైన పని. ఈ పోలవరం డ్యామ్ కి నిర్మిస్తున్న గేట్లు 48. అయితే ఇటువైపు వస్తున్న నీటి ప్రవాహాన్ని ఆపాలి కాబట్టి ఈ ప్రదేశంలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ని నిర్మించాలని ప్రపోజ్ చేశారు. దానికి ఎలాంటి గేట్లు ఉండవు. ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కి బేస్ పాయింట్ గా ఫౌండేషన్ కోసం నిర్మించేదాన్నే డయాఫ్రామ్ వాల్ అని అంటారు. సో ఇక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలన్నా ముందు నీళ్లని ఆపాలి కాబట్టి ఈ ప్రదేశంలో అప్పర్ కాఫర్ డ్యామ్ ని నిర్మించారు. అలానే ఇసుక ద్వారా నీరు వెనక్కి రాకుండా ఉండడానికి ఈ ప్రదేశంలో డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ని కూడా నిర్మించారు. ఈ 2 కాఫర్ డ్యామ్లు నిర్మించిన తర్వాత ఇక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ని నిర్మించాలి అనేది యాక్చువల్ ప్లాన్. సో ఈ ఓవరాల్ మ్యాప్ లో మీకు ఇక్కడ వైట్ కలర్ లైన్ లో కనపడుతుంది చూసారా, ఇది రైట్ మెయిన్ కెనాల్, ఇది లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఈ రైట్ మెయిన్ కెనాల్ అనేది ఇలా వచ్చి ఇక్కడ కృష్ణానదిలో కలుస్తుంది. అలానే ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది వైజాగ్ దాకా ఉంటుంది. ఈ రైట్ మెయిన్ కెనాల్ మొత్తం పొడవు సుమారుగా 178 కిలోమీటర్లు. అలానే లెఫ్ట్ మెయిన్ కెనాల్ మొత్తం పొడవు సుమారుగా 181 కిలోమీటర్లు. ఈ 2 కెనాల్స్ వల్ల సుమారుగా 7 లక్షల ఎకరాల పంట భూములకి ఉపయోగం ఉంటుంది. ఈ కెనాల్స్ ద్వారా 80 టీఎంసీ వాటర్ ని కృష్ణానదిలోకి పంపిస్తారు. అలానే 23 టీఎంసీ వాటర్ ని విశాఖపట్నం అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఇవి పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. సెకండ్ ప్రాజెక్ట్ అమరావతి క్యాపిటల్ సిటీ. సో మీరు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ లైన్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే హైవే. ఇది విజయవాడ. ఈ విజయవాడ వైపు నుంచి మనం ఇటువైపు వెళ్తే మంగళగిరి, గుంటూరు, అలానే చెన్నై వైపు వెళ్తాము. అదే ఇటువైపు వెళ్తే ఏలూరు మీద గుండా విశాఖపట్నం వైపు వెళ్తాము. ఈ హైదరాబాద్ విజయవాడ హైవేకి పక్కన ఇక్కడ కృష్ణానదిని దాటంగానే ఈ ఏరియాలో అమరావతిని నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న వైట్ కలర్ లైన్ విజయవాడ వెస్ట్ బైపాస్. సో ఇప్పుడు ఈ ప్లాన్ ని ఇంకా డీటెయిల్ గా చూస్తే ఇది అమరావతికి సంబంధించిన మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్ ని మనం ఒకసారి జూమ్ అవుట్ చేసి చూస్తే ఇక్కడ విజయవాడ దగ్గర తాడేపల్లి అని ఉంది కదా, ఈ ప్రదేశంలో మనకి ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం అమరావతి సిటీలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది యాక్చువల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం. సో గూగుల్ ఎర్త్ లో చూస్తే ఇది తాడేపల్లి ఉన్న లొకేషన్. ఇది కృష్ణానది. కృష్ణానది మీద ఇక్కడ ఉన్నది ప్రకాశం బ్యారేజ్. అలానే ఇది కనకదుర్గ వారధి. ఈ కనకదుర్గ వారధి దాటంగానే తాడేపల్లి ఉంటుంది. ఈ తాడేపల్లి దగ్గర నుంచి ట్రంపెట్ ఇంటర్చేంజ్ వాడుకొని మనం అమరావతిలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇలా చూసారు అంటే ఇక్కడ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ మిగతా రోడ్డుని చేయాల్సి ఉంటుంది. అలానే ఇవే కాకుండా ఇంకా అమరావతిలోకి ఎంటర్ అవడానికి కొన్ని దారులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి కొత్తగా నిర్మించిన విజయవాడ వెస్ట్ బైపాస్. సో మనం హైదరాబాద్ వైపు నుంచి వచ్చినప్పుడు ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ వాడుకొని కూడా అమరావతిలోకి ఎంటర్ అవ్వచ్చు. అలానే చెన్నై గాని గుంటూరు వైపు నుంచి గాని వచ్చినప్పుడు కూడా ఈ వెస్ట్ బైపాస్ ను వాడుకొని అమరావతిలోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ రెండే కాకుండా ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమం నుంచి 3.2 కిలోమీటర్ల పొడవైన ఐకానిక్ బ్రిడ్జ్ ని ప్రపోజ్ చేశారు. ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన పనులు మొదలవుతాయో లేదో అనేది మనం ఇంకా ఫ్యూచర్ లో చూడాలి. సో ఇది కూడా జరిగితే మనకి ఇంకొక ఎంట్రన్స్ వస్తుంది అమరావతిలోకి. ఇక్కడ మీకు ఎల్లో కలర్ లో కనపడుతున్నాయన్ని రెసిడెన్షియల్ జోన్స్. సిటీ అంతా రకరకాల ప్లేస్ లో రెసిడెన్షియల్ జోన్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అలానే బ్లూ కలర్ లో కనపడుతున్న ఏరియా అంతా కమర్షియల్ జోన్. ఇంకా పింక్ మరియు వైలెట్ కలర్ లో కనపడుతున్న ఏరియా అంతా ఇండస్ట్రియల్ జోన్. ఇంకా ఇలా రెడ్ మరియు లైట్ రెడ్ కలర్ లో కనపడుతున్నాయంతా ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్స్ అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్గనైజేషన్స్. అలానే స్కూల్స్ అండ్ యూనివర్సిటీకి కావాల్సిన ప్లేసెస్ ఉంటాయి సిటీలో. అలానే ఇక్కడ ఆల్రెడీ ఉన్న విలేజెస్ లైక్ వెలగపూడి, మందడం, తుళ్లూరు, దొండపాడు, రాయపూడి, ఉద్దండ రాయనిపాలెం వీటిలన్నిటిని R1 జోన్ లోకి తీసుకొచ్చారు. అంటే విలేజ్ ప్లానింగ్ జోన్ లో ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్ రెడ్ కలర్ లో కనపడుతున్నది S1 జోన్ అంటే గవర్నమెంట్ జోన్. ఇవి ప్రస్తుతానికి అమరావతి మ్యాప్ కి సంబంధించిన వివరాలు.
థర్డ్ ప్రాజెక్ట్ బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే. సో ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ ఎల్లో కలర్ లో ఉన్నది ఆంధ్ర, ఈ బ్లూ కలర్ లో ఉన్నది కర్ణాటక. ఈ కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ వే ఆంధ్రాలో ఉన్న విజయవాడ దగ్గర నుంచి కర్ణాటకలో ఉన్న బెంగళూరు దాకా ఉంటుంది. దీనిలో ఎక్కువ భాగం ఆంధ్రాలోనే ఉంటుంది. దీనిని 3 భాగాలుగా విభజిస్తే ఆంధ్రాలో ఉన్న విజయవాడ దగ్గర నుంచి అద్దంకి దగ్గర ఉన్న మేదరమెట్ల దాకా ఉన్న రోడ్డు ఆల్రెడీ ఉన్నది. ఇది నేషనల్ హైవే 16. దీనిని 6 లైన్ హైవే లాగా వైడ్ చేస్తారు. సో ఇది బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్, అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని డెవలప్ చేస్తున్నారు. విజయవాడ దగ్గర నుంచి మేదరమెట్ల దాకా ఉన్న మొత్తం పొడవు 113 కిలోమీటర్లు. నెక్స్ట్ ఈ మేదరమెట్ల నుంచి కోడికొండ దాకా ఉన్న రోడ్డుని కొత్తగా నిర్మిస్తున్నారు. దీని మొత్తం పొడవు 345 కిలోమీటర్లు. దీనిని కొత్తగా నిర్మిస్తున్నారు కాబట్టి గ్రీన్ ఫీల్డ్ అని అంటారు. మిగతా భాగం అంటే కొడికొండ దగ్గర నుంచి బెంగళూరు దాకా ఆల్రెడీ రోడ్డు ఉన్నది. అది నేషనల్ హైవే 44. ఈ రోడ్డు మొత్తం పొడవు 73 కిలోమీటర్లు. ఇది బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్. సో ఈ రోడ్డు మొత్తం పొడవు 518 కిలోమీటర్లు. బ్రౌన్ ఫీల్డ్ మరియు గ్రీన్ ఫీల్డ్ కలుపుకొని ఈ హైవేకి పెట్టిన పేరు NH 544G. ఇది యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే, అంటే కొన్ని లొకేషన్స్ లో మాత్రమే ఈ రోడ్ లోకి ఎంటర్ అవడానికి పర్మిషన్ ఉంటుంది. అలానే ఈ ఎక్స్ప్రెస్ వే మీద అలౌ చేసే మాక్సిమం స్పీడ్ 120 km/h. యాక్చువల్ గా విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లాలంటే ప్రస్తుతానికి 2-3 దారులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇలా ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు మీద గుండా బెంగళూరు వెళ్లొచ్చు. ఈ రూట్ లో వెళ్తే మొత్తం పొడవు సుమారుగా 630 నుంచి 640 కిలోమీటర్లు ఉంటుంది. అలానే ప్రయాణ సమయం సుమారుగా 13 గంటలు పడుతుంది. ఈ కొత్తగా వేస్తున్న రోడ్డు వల్ల ప్రయాణించవలసిన దూరం 120 కిలోమీటర్ల పైన తగ్గుతుంది. అలానే సమయం కూడా 4 నుంచి 5 గంటల వరకు తగ్గుతుంది. సో ఇప్పుడు ఒకసారి ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే గురించి చూస్తే ఇది ఇక్కడ మీరు చూస్తున్నది నేషనల్ హైవే 16. ఇది దాటిన తర్వాత ఇక్కడ మేదరమెట్ల మరియు అద్దంకి మధ్యలో ఈ లొకేషన్ లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మొదలయ్యి ఇలా పొదిలికి దగ్గర నుంచి దీని తర్వాత ఇక్కడ కనిగిరిని క్రాస్ చేస్తుంది. ఇంకొంచెం ముందుకు వస్తే కంబం ఫారెస్ట్ రేంజ్ నుంచి క్రాస్ చేసుకుని పోరిమామిళ్ల పక్క నుంచి వెళ్తుంది. దీని తర్వాత ప్రొద్దుటూరు పక్క నుంచి వెళ్తుంది. ఈ ప్రొద్దుటూరు దాటిన తర్వాత నెక్స్ట్ పులివెందుల పక్క నుంచి వెళ్తుంది. ఇంకా తర్వాత దీనికి దగ్గరలో ఉన్న పెద్ద సిటీ పుట్టపర్తి. ఈ పుట్టపర్తి దాటిన తర్వాత ఇలా వచ్చి గోరంట్ల దగ్గర ఇలా వచ్చి బెంగళూరు నుంచి వచ్చే నేషనల్ హైవేని కోడికొండ దగ్గర కలుస్తుంది. సో దీని నిర్మాణం ప్రస్తుతం ఎలా ఉంది అనేది మనం ఇంకొక మ్యాప్ లో చూద్దాము. సో ఇక్కడ మీరు గోరంట్ల అని చూసారు కదా, ఇది ఒకసారి గుర్తు పెట్టుకోండి. సో మీరు ఇప్పుడు రియల్ టైం మ్యాప్స్ చూస్తే ఇది గోరంట్ల. ఇక్కడ మీకు ఒక లైన్ కనపడుతుంది చూసారా, ఇది కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు. బెంగళూరు హైదరాబాద్ హైవేకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సో దీన్ని మొత్తం చూసాము అంటే మనం ఒకసారి ఈ గోరంట్ల దాటిన తర్వాత ఇక్కడ కొంచెం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఈ ఫారెస్ట్ ఏరియా దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి రోడ్డు పనులు జరుగుతున్నాయి ఇలా. సో ఈ లైన్ ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇలా వచ్చి పెద్దనపాడు పక్క నుంచి వెళ్తుంది ఈ రోడ్డు. సో ఇక్కడ మీరు ప్రొద్దుటూరుని చూడొచ్చు. ఈ ప్రొద్దుటూరు దాటిన తర్వాత ఇక్కడ మళ్ళీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. మీరు చూస్తే ఇది పోరుమామిళ్లకు పక్క నుంచి ఇలా వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ ఫారెస్ట్ ఏరియా మధ్యలో కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కనిగిరి పక్కన కూడా రోడ్డు పనులు జరుగుతున్నాయి. సో ఇంతవరకు నా దగ్గర రియల్ టైం మ్యాప్ కి సంబంధించిన అప్డేట్ ఉంది. మిగతా రోడ్డుకి సంబంధించిన దగ్గర క్లియర్ గా అప్డేట్ లేదు. సో ఈ మొత్తం ప్రాజెక్ట్ ని భారతమాల పరియోజన ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్నారు. టోటల్ వర్క్ ని 14 ప్యాకేజీల కింద డివైడ్ చేశారు. అలానే 13 లొకేషన్స్ లో ఇంటర్చేంజెస్ వస్తాయి. అంటే ఈ 13 లొకేషన్స్ లో మాత్రమే మీరు ఈ యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వే ని ఎక్కటానికి గానీ దిగటానికి గానీ అవకాశం ఉంటుంది. దీని నిర్మాణం కోసం అంచనా వేసిన మొత్తం వ్యయము 19,200 కోట్ల రూపాయలు. అలానే ఈ ప్రాజెక్ట్ కి ఎలాంటి సర్వీస్ రోడ్స్ కూడా రావు. ఇవి విజయవాడ బెంగళూరు మధ్య కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ వే కి సంబంధించిన వివరాలు. ఫోర్త్ ప్రాజెక్ట్ వైజాగ్ రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తం పొడవు 464 కిలోమీటర్లు. ఈ ఎక్స్ప్రెస్ వే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి ఒరిస్సా మీద గుండా వెళ్లి ఛత్తీస్గఢ్ లో రాయ్పూర్ దగ్గర ఉన్న అబాన్పూర్ కి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్న లైన్ ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్ లో రాబోతున్న ఎక్స్ప్రెస్ వే. దీంట్లో ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్న లైన్ ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వే కి సంబంధించిన వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. మీరు దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో రోడ్డుకు సంబంధించిన వర్క్స్ చూడొచ్చు. ఈ ఎక్స్ప్రెస్ వేని 6 వరుసలో రహదారిగా నిర్మిస్తున్నారు. ఈ మొత్తం ఎక్స్ప్రెస్ వేని నిర్మించడానికి అంచనా వేసిన వ్యయము 20,000 కోట్ల రూపాయలు. ఈ మొత్తం 464 కిలోమీటర్ల లెంగ్త్ లో సుమారుగా 100 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్ వే ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. ఇది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే.
అంటే ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తాన్ని కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ కొత్త ఎక్స్ప్రెస్ వే కి పెట్టిన పేరు NH130CD. దీనిని భారతమాల పరియోజన ప్రోగ్రామ్ లో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లో NHIA వాళ్ళు నిర్మిస్తున్నారు. సో ఇప్పుడు ఒకసారి ఈ ఎక్స్ప్రెస్ వే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఇది ఎలా వెళ్తుంది అనే డీటెయిల్స్ చూస్తే ఇది విశాఖపట్నంలో ఉన్న సబ్బవరం దగ్గర మొదలవుతుంది. ఈ సబ్బవరం కి బైపాస్ రోడ్డు ఉంటుంది. ఈ బైపాస్ రోడ్డు ఎండ్ అయిన దగ్గర ఈ లొకేషన్ లో మొదలవుతుంది. ఇక్కడే ఒక ఇంటర్చేంజ్ కూడా వస్తుంది. దీనికి సంబంధించిన నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. గూగుల్ మ్యాప్స్ ఇంకా పూర్తిగా అప్డేట్ అవ్వలేదు. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ గనిశెట్టిపాలెం అని ఉంది కదా, ఈ గనిశెట్టిపాలెం దాటిన తర్వాత చీపురు వలస కన్నా ముందు ఈ లొకేషన్ లో ఒక టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ కి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇది దాటిన తర్వాత ఈ ఎక్స్ప్రెస్ వే ఇలా వచ్చి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటుంది. ఇక్కడ ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ రైల్వే ట్రాక్ ని ఇక్కడ దాటాల్సి ఉంటుంది. ఇది దాటంగానే ఈ లొకేషన్ లో మళ్ళీ ఇంకొక ఇంటర్చేంజ్ వస్తుంది. సో ఇది దాటిన తర్వాత ఈ ఎక్స్ప్రెస్ వే ఇలా వెళ్లి జామి అనే ఏరియా దగ్గర స్టేట్ హైవే 145 ని క్రాస్ చేస్తుంది. ఇక్కడ కూడా ఒక ఇంటర్చేంజ్ రాబోతుంది. సో ఇది దాటిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొర్లం అనే ఏరియా దగ్గర ఇంకొక ఇంటర్చేంజ్ వస్తుంది. దీనికి సంబంధించిన వర్క్స్ కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. మీరు ఇక్కడ గూగుల్ మ్యాప్స్ లో చూడొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మీరు 516E అని చూస్తున్నారు చూసారా, ఈ రోడ్డుకి సంబంధించిన వైడనింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇది దాటిన తర్వాత ఇలా వచ్చి ఈ దేవులపల్లి పక్క నుంచి ఎక్స్ప్రెస్ వే వెళ్తుంది. ఈ దేవులపల్లి దాటిన తర్వాత ఇక్కడ ఉన్న మెంటాడా అనే ఏరియాలో ఇంకొక ఇంటర్చేంజ్ వస్తుంది. సో ఇది దాటిన తర్వాత ఇక్కడ దాకా వచ్చి లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతుంది ఎక్స్ప్రెస్ వే. ఈ మధ్యలో ఉన్న ఏరియా అంతా ఉంది చూసారా, ఇదంతా అరకు వ్యాలీ. సో ఇది దాటిన తర్వాత ఇక్కడ మాతమూరు అనే ఏరియా దగ్గర ఇంకొక ఇంటర్చేంజ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి క్రాస్ చేసుకుని మీరు ఇక్కడ లైన్ లాగా చూస్తున్నారు చూసారా, ఈ డాట్స్ లైన్, ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్. సో ఈ బోర్డర్ దాకా ఈ ఎక్స్ప్రెస్ వే అనేది వస్తుంది. సో ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తం పొడవు సుమారుగా 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇది యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే, అంటే ఇంటర్చేంజెస్ ఎక్కడ ఉన్నాయో ఆ ప్రదేశాల్లో మాత్రమే ఈ ఎక్స్ప్రెస్ వే ని ఎక్కడానికి అనుమతి ఉంటుంది. అలానే ఈ ఎక్స్ప్రెస్ వే కి ఎక్కడ సర్వీస్ రోడ్స్ రావు, ఓన్లీ ఇంటర్చేంజ్ ఉన్న దగ్గర మాత్రమే సైడ్ రోడ్స్ అనేవి వస్తాయి. ఈ మొత్తం ఎక్స్ప్రెస్ వేని అంటే వైజాగ్ దగ్గర నుంచి రాయపూర్ దాకా ఉన్న ఎక్స్ప్రెస్ వేని 19 ప్యాకేజీలుగా విభజించారు. దాంట్లో ఆంధ్రాలో ఉన్న పార్ట్ ని 4 ప్యాకేజీలుగా విభజించారు. ఈ 4 ప్యాకేజీలకి సంబంధించి వర్క్స్ సైమిల్టేనియస్ గా జరుగుతున్నాయి. ఈ కొత్త ఎక్స్ప్రెస్ వేని నిర్మించడం వల్ల వైజాగ్ నుంచి రాయపూర్ దాకా వెళ్లే దూరం సుమారుగా 100 కిలోమీటర్లు తగ్గుతుంది. అలానే ఇది 6 లైన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అవటం వల్ల ప్రయాణించవలసిన సమయం కూడా సుమారుగా 5 గంటల దాకా తగ్గుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే వల్ల అరకు వ్యాలీని చూడటానికి వెళ్లే వాళ్ళకి కూడా కొంచెం ఈజీ అవుతుంది. అలానే రాయపూర్ నుంచి వైజాగ్ లో ఉన్న హార్బర్ కి కనెక్టివిటీ అనేది తేలికవుతుంది. దీనివల్ల హెవీ వెహికల్స్ మూవ్మెంట్ కొంచెం తేలికయ్యి ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అవుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. 5th ప్రాజెక్ట్ నాగపూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే. ప్రస్తుతానికి నాగపూర్ నుంచి విజయవాడ రావాలంటే ఇలా హైదరాబాద్ వచ్చి ఇటువైపు నుంచి రావాల్సి ఉంటుంది. ఈ రూట్ చాలా లాంగ్ అవటం వల్ల, అలానే ఈ రూట్ లో ట్రాఫిక్ పెరగటం వల్ల కొత్తగా ఇంకొక రూట్ ని ప్రపోజ్ చేశారు. ఈ కొత్త రూట్ ని నాగపూర్ దగ్గర నుంచి చంద్రాపూర్, మంచిర్యాల్, వరంగల్, ఖమ్మం మీద గుండా విజయవాడ దాకా ప్రపోజ్ చేశారు. ఇలా కొత్తగా నిర్మించే ఎక్స్ప్రెస్ వే మొత్తం 4 లైన్ ఉంటుంది. ఇది యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే. దీనిని 2 భాగాలుగా విభజించారు. విజయవాడ నుంచి మంచిర్యాల దాకా రాబోతున్న ఎక్స్ప్రెస్ వే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అంటే ఈ రూట్ మొత్తాన్ని కొత్తగా నిర్మిస్తారు. మంచిర్యాల దగ్గర నుంచి నాగపూర్ దాకా ఆల్రెడీ రూట్ ఉంది. ఈ రూట్ లో చంద్రాపూర్ నుంచి నాగపూర్ దాకా 4 లైన్ రూట్ ఉంది. సో దీన్ని కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు. ఇంకా మంచిర్యాల దగ్గర నుంచి చంద్రాపూర్ దాకా ఉన్న రూట్ 2 లైన్ ఎక్స్ప్రెస్ వే. దీంట్లో సగం బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఉంటుంది, మిగతాది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. నాగపూర్ నుంచి విజయవాడ దాకా ఈ రూట్ ద్వారా వచ్చే మొత్తం డిస్టెన్స్ 577 కిలోమీటర్లు. ప్రస్తుతం నాగపూర్ నుంచి హైదరాబాద్ మీద గుండా వచ్చే రూట్ డిస్టెన్స్ సుమారుగా 770 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ కొత్త రూట్ వల్ల ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. అలానే ప్రయాణించవలసిన సమయం కూడా 6 నుంచి 7 గంటలు తగ్గుతుంది. ఈ కొత్తగా నిర్మించే ఎక్స్ప్రెస్ వే ఓవరాల్ గా 3 స్టేట్స్ లోంచి వెళ్తుంది. ఒకటి మహారాష్ట్ర, 2 తెలంగాణ, 3వది ఆంధ్రప్రదేశ్. దీంట్లో మహారాష్ట్రలో 172 కిలోమీటర్లు, తెలంగాణలో సుమారుగా 375 కిలోమీటర్లు, అలానే ఆంధ్రప్రదేశ్ లో 27 కిలోమీటర్లు నిర్మిస్తారు. ఈ ఎక్స్ప్రెస్ మీద అలౌ చేసే మాక్సిమం స్పీడ్ 100 km/h. అలానే ఈ ప్రాజెక్టు కోసం అంచనా వేసిన వ్యయం సుమారుగా 14,500 కోట్ల రూపాయలు. ఈ మొత్తం ప్రాజెక్ట్ ని భారతమాల పరియోజన ప్రోగ్రామ్ లో భాగంగా NHAA కంట్రోల్ లో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లో నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేని 2027కి కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన వర్క్స్ MEL కంపెనీ, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి సర్వే మరియు డిజైన్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.
ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. 6th ప్రాజెక్ట్ హైదరాబాద్ వైజాగ్ ఎక్స్ప్రెస్ వే. ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాలి అంటే ఇలా సూర్యాపేట మీద గుండా విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఏలూరు తణుకు మీద గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఇటువైపు నుంచి కూడా ఒక రూట్ ఉంది, కానీ ఆ రూట్ 2 లైన్ హైవే అవటం వల్ల చాలా టైం పడుతుంది ఇలా వెళ్లాలి అంటే. అలానే విజయవాడ వైపు నుంచి వెళ్లాలి అంటే ఇది లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. అలానే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉండటం వల్ల ప్రయాణించవలసిన సమయం కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో దీనిని తగ్గించడానికి కొత్తగా ఒక రూట్ ని సూర్యాపేట నుంచి రాజమండ్రి దాకా ప్రపోజ్ చేశారు. ఈ రూట్ ని 3 భాగాలుగా విభజిస్తే సూర్యాపేట నుంచి ఖమ్మం దాకా ఒకటి, ఖమ్మం నుంచి దేవరపల్లి దాకా ఒకటి, దేవరపల్లి నుంచి రాజమండ్రి దాకా ఒకటి. ఈ రాజమండ్రి నుంచి దేవరపల్లి దాకా రోడ్డు ఆల్రెడీ ఉంది. ఇక్కడ దేవరపల్లి దగ్గర నుంచి ఖమ్మం దాకా రోడ్డుని కొత్తగా నిర్మిస్తున్నారు. ఇక్కడ ఇంతకుముందు రోడ్డు లేదు, మొత్తం కొత్తగా నిర్మించడం వల్ల దీన్ని గ్రీన్ ఫీల్డ్ హైవే అని అంటారు. ఖమ్మం దగ్గర నుంచి సూర్యాపేట దగ్గర ఉన్న టేకుమట్ల దాకా కొత్త రోడ్డుని ఆల్రెడీ నిర్మించారు. ఈ రూట్ లో కొంత భాగం ఇంతకు ముందు ఉన్న రోడ్డుని డెవలప్ చేశారు, మిగతాది కొత్తగా నిర్మించారు. సో దీనిని మనం బ్రౌన్ ఫీల్డ్ హైవే అని అనొచ్చు. సో ఈ సూర్యాపేట నుంచి ఖమ్మం దాకా ఉన్న రూట్ డిస్టెన్స్ సుమారుగా 59 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఖమ్మం దగ్గర నుంచి దేవరపల్లి దాకా ఉన్న రూట్ డిస్టెన్స్ 162 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా టేకుమట్ల దగ్గర నుంచి ఖమ్మం మీద గుండా రాజమండ్రి రావటం వల్ల సుమారుగా ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. అలానే గంటన్నర నుంచి 2 గంటల సమయం కూడా ఆదా అవుతుంది. ఇప్పుడు ఈ ఖమ్మం దగ్గర నుంచి దేవరపల్లి దాకా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే వివరాలు చూస్తే ఈ హైవేకి పెట్టిన పేరు NH365BB. టేకుమట్ల నుంచి ఖమ్మం వచ్చే రూట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ లొకేషన్ లో ఈ కొత్త రూట్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ గూగుల్ మ్యాప్స్ లో చూస్తే బ్యాక్గ్రౌండ్ లో రోడ్డు వర్క్స్ సంబంధించిన అప్డేట్ కూడా చూడొచ్చు. యాక్చువల్ గా గూగుల్ మ్యాప్స్ లో కంప్లీట్ గా అప్డేట్ అవ్వలేదు, వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇవి కొంచెం ఓల్డ్ మ్యాప్స్. సో ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు కోదాడ దగ్గర నుంచి ఖమ్మం వచ్చే రూట్, దీనిని కూడా కొత్తగా నిర్మిస్తున్నారు. మీరు ఇక్కడ బైపాస్ రోడ్డు లాగా చూడొచ్చు. సో ఈ రూట్ ను కూడా క్రాస్ చేసుకుని సోమవారం, చింతగూడెం, రేచర్ల, దేవులపల్లి మీద గుండా దేవరపల్లి దాకా ఈ రూట్ వస్తుంది. ఈ రూట్ కి సంబంధించిన శంకుస్థాపన ఫిబ్రవరి 2022 లో చేశారు. ఈ రూట్ కి సంబంధించిన వర్క్స్ ని 5 పార్ట్ల కింద విభజించారు. ఖమ్మం దగ్గర నుంచి సోమవారం దాకా ఒకటి, సోమవారం దగ్గర నుంచి చింతగూడెం దాకా ఒకటి, చింతగూడెం నుంచి రేచర్ల, రేచర్ల నుంచి దేవులపల్లి, దేవులపల్లి దగ్గర నుంచి దేవరపల్లి దాకా ఒకటి. ఇలా మొత్తం 5 భాగాలుగా ఈ రోడ్డు నిర్మాణాన్ని విభజించారు. ఈ రోడ్డు మొత్తం నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయం 4,600 కోట్ల రూపాయలు. సో ఇక్కడ మీరు కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇలా కోదాడ నుంచి వచ్చే రూటు, అలానే ఈ జగ్గయ్యపేట వైపు నుంచి వచ్చే రూటు సోమవారం విలేజ్ దాకా, అలానే ఇటువైపు గంపలగూడెం, తిరువూరు వైపు నుంచి వచ్చే రూటు, ఇలా ఎక్కడైతే కొన్ని రోడ్స్ ఉన్నాయో అయ్యే లొకేషన్స్ లో ఇంటర్చేంజెస్ ని ఏర్పాటు చేశారు. ఈ ఇంటర్చేంజెస్ ద్వారానే మనం ఈ హైవే మీదకి ఎక్కాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా దేవరపల్లి మరియు ఖమ్మం తో కలిపి 7 లొకేషన్స్ లో ఇంటర్చేంజెస్ వస్తాయి. ఎక్కడైతే ఇంటర్చేంజెస్ ఉన్నాయో అవే లొకేషన్స్ లో టోల్ ప్లాజాస్ కూడా వస్తాయి. అంటే మనం ఈ హైవే మీదకి ఎక్కాలి అంటే 2 పక్కల సర్వీస్ రోడ్లు ఉంటాయి. ఈ సర్వీస్ రోడ్ల మీద ఉన్న టోల్ ప్లాజాలు వాడుకొని మనం హైవేలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ హైవేని భారతమాల పరియోజన ప్రోగ్రామ్ లో భాగంగా NHAA నిర్మిస్తుంది. ప్రస్తుతానికి ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ ప్రాజెక్ట్ నెంబర్ 7 విజయవాడ బైపాస్. సో ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్న లైన్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి వైజాగ్ కి వెళ్లే దారి. ఈ రెడ్ కలర్ లైన్ విజయవాడ వైపు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే గుంటూరు మీద గుండా చెన్నై వైపు వెళ్తుంది. అదే రైట్ సైడ్ వెళ్తే ఏలూరు మీద గుండా వైజాగ్ వైపు వెళ్తుంది. సో 2 నేషనల్ హైవేస్ నుంచి వచ్చే ట్రాఫిక్ విజయవాడలోంచి వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల విజయవాడలో చాలా ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. ముఖ్యంగా ఈ 2 ట్రాఫిక్స్ కలిసే ఏరియా ఇక్కడ నుంచి ఇటువైపు రామవరపాడు దాకా బెంజ్ సర్కిల్ మీద గుండా ఈ రోడ్ అంతా చాలా హెవీ ట్రాఫిక్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ బెంజ్ సర్కిల్ దగ్గర ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఆల్రెడీ 2 ఫ్లైఓవర్స్ ని నిర్మించారు. అయినా హైవేస్ మీద నుంచి వచ్చే ట్రాఫిక్ అవడం వల్ల సిటీలో చాలా ఇబ్బంది అవుతుంది. దీనిని సాల్వ్ చేయడానికి విజయవాడకు వెస్ట్ సైడ్ లో ఈ బైపాస్ రోడ్డుని ప్రతిపాదించారు. అలానే ఈస్ట్ సైడ్ లో కూడా ఇంకొక బైపాస్ రోడ్ ని ప్రతిపాదించారు. దాని గురించి మనం ఇంకొక వీడియోలో చూద్దాము. సో ఇప్పుడు ఈ వెస్ట్ సైడ్ లో ఉన్న బైపాస్ రోడ్డు గురించి వివరాలు చూస్తే ఇది గుంటూరు వైపు నుంచి వచ్చినప్పుడు నాగార్జున యూనివర్సిటీ దాటిన తర్వాత చిన్నకాకాన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇలా వచ్చి ఈ లొకేషన్ లో హైదరాబాద్ నుంచి వచ్చే హైవేని క్రాస్ చేస్తుంది. సో ఈ చిన్నకాకాని దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న డిస్టెన్స్ 18 కిలోమీటర్లు. అలానే ఇక్కడ నుంచి అంటే సుమారుగా ఈ గొల్లపూడి దగ్గర నుంచి ఇటువైపు ఉన్న ఈ బైపాస్ రోడ్డు మొత్తం పొడవు 30 కిలోమీటర్లు. ఇది ఈ విజయవాడ ట్రాఫిక్ నంతా దాటుకొని గన్నవరం కూడా దాటుకొని ఇక్కడ చిన్న ఓటుపల్లి దగ్గర ఈ హైవేని కలుస్తుంది. ఈ బైపాస్ కి సంబంధించిన వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. సో మనం ఇటువైపు నుంచి ఒకసారి చూస్తే ఇక్కడ చిన్నకాకాని దగ్గర ఈ బైపాస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ రైట్ సైడ్ లో ఉన్న ఏరియా మంగళగిరి,
ఇక్కడే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ని నిర్మిస్తున్నారు. సో ఇది దాటిన తర్వాత కృష్ణాయపాలెం దాటిన తర్వాత ఈ లొకేషన్ లో టోల్ ప్లాజా వస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు విజయవాడ వెళ్లకుండా గుంటూరు వెళ్లాలి అనుకుంటే ఈ బైపాస్ రోడ్డును వాడుకుంటే ఈ ఒక్క లొకేషన్ లోనే టోల్ ప్లాజా వస్తుంది. ఇంకొక టోల్ ప్లాజా గొల్లపూడి దగ్గర నుంచి చిన్న ఓటుపల్లి వెళ్లే వైపు వస్తుంది. ఈ టోల్ ప్లాజా అనేది కృష్ణానదికి జస్ట్ 2 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది దాటిన తర్వాత మనం ఈ లొకేషన్ లో సీడ్ యాక్సెస్ రోడ్ చూడొచ్చు. ఇక్కడ నుంచి హైకోర్టు 5 km డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ని వెంకటపాలెం దగ్గర ఈ బైపాస్ రోడ్డు క్రాస్ చేస్తుంది. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది కృష్ణానది. ఈ కృష్ణానది మీద 3 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జ్ ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు ఇంకా 8 months లో కంప్లీట్ అవ్వచ్చు. సో ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇది సూరాయపాలెం దాటిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్ ని ఈ బైపాస్ రోడ్డు క్రాస్ చేస్తుంది. సో ఇది దాటిన తర్వాత చిన్న ఓటిపల్లి వైపు వెళ్లే బైపాస్ రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయ్యాయి. సో ఇక్కడ మీరు చూస్తున్న జక్కంపూడి అని ఉంది కదా, ఈ జక్కంపూడి దగ్గర నుంచే విజయవాడ నాగ్పూర్ కి సంబంధించిన ఎక్స్ప్రెస్ వే పనులు కూడా మొదలవుతాయి. ఇది దాటిన తర్వాత మనం ఇక్కడ నున్న ఏరియాని దాటితే ఈ లొకేషన్ లో మనకి కొత్త టోల్ ప్లాజా వస్తుంది. ఇది సూరంపల్లి ఏరియా. సో మీరు దీన్ని జూమింగ్ చేస్తే ఇక్కడ టోల్ ప్లాజాకి సంబంధించిన వర్క్స్ చూడొచ్చు. యాక్చువల్ గా ఇంకా గూగుల్ మ్యాప్ పూర్తిగా అప్డేట్ అవ్వలేదు. యాక్చువల్ లొకేషన్ లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది దాటిన తర్వాత మనం నెక్స్ట్ కొండపావులూరు బీబీగూడెం దాటుకొని ఇక్కడ చిన్న ఓటుపల్లి దగ్గర మళ్ళీ ఏలూరు వైపు వెళ్లే రోడ్డులో కలుస్తాము. సో ఇది ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఇక్కడ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అని ఉంటుంది. ఈ మెడికల్ కాలేజీకి ముందు ఈ ప్రదేశంలో మనం మెయిన్ రోడ్ లోకి కలుస్తాము. సో ఈ రోడ్ లో ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే చాలా లొకేషన్స్ లో హై టెన్షన్ లైన్స్ చాలా కిందకు ఉన్నాయి. ఈ హై టెన్షన్ లైన్స్ ని కొంచెం పైకి జరపాల్సి ఉంటుంది. మొత్తం 13 లొకేషన్స్ లో ఈ హై టెన్షన్ లైన్స్ గురించి ప్రాబ్లం ఉంది. వాటిల్లో కొన్ని ప్రదేశాల్లో ఈ హై టెన్షన్ లైన్స్ కి సంబంధించిన ఎత్తును పెంచారు. మిగతా వాటికి సంబంధించిన వర్క్ కొన్ని చోట్ల పెండింగ్ లో ఉంది, కొన్ని చోట్ల జరుగుతుంది. సో అది కూడా కంప్లీట్ అయితే ఈ రోడ్డుని పబ్లిక్ యూజ్ కోసం ఓపెన్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ రోడ్డు వాడాలి అనుకునే వాళ్ళు 2 వీలర్ వేసుకొని డెఫినెట్ గా వాడచ్చు. 4 వీలర్ తో వెళ్ళాలి అనుకుంటే కొన్ని చోట్ల రోడ్డు క్లోజ్ చేసి ఉండే అవకాశం ఉంది. అలానే ఇంకా లైట్ పోల్స్ కి సంబంధించిన వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అవ్వలేదు. సో నైట్ టైం డ్రైవ్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇవి బైపాస్ కి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మరియు ఇన్నర్ రింగ్ రోడ్. సో మీరు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ వైలెట్ కలర్ లో కనపడుతున్న లైన్ ప్రపోజ్ చేసిన ఔటర్ రింగ్ రోడ్, అలానే ఇక్కడ ఎల్లో కలర్ లో కనపడుతున్న లైన్ ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్. ఇక్కడ మీరు రెడ్ కలర్ లో చూస్తున్న లైన్ చెన్నై నుంచి ఏలూరు మీద గుండా వైజాగ్ వెళ్లే నేషనల్ హైవే. ప్రస్తుతం ప్రపోజ్ చేసిన ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం పొడవు 189 కిలోమీటర్లు. దీని నిర్మాణం కోసం అప్పట్లో వేసిన అంచనా వ్యయము 17,700 కోట్ల రూపాయలు. ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది అగిరిపల్లి, తేలప్రోలు, కంకిపాడు, మున్నంగి, నారాకోడూరు, పొత్తూరు, మందపాడు, ముత్తాయిపాలెం, కంచికిచెర్ల, గంగినేనిని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు అమరావతిని చూడొచ్చు. ఈ ఔటర్ రింగ్ రోడ్ ని 6+2 లైన్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే లాగా ప్రపోజ్ చేశారు. ఈచ్ లైన్ 3.75 మీటర్స్ వెడల్పు ఉంటుంది. దీని నిర్మాణాన్ని 3 భాగాలుగా అలానే 11 ప్యాకేజీలుగా విభజించారు. మొదటి భాగం కంచికిచెర్ల దగ్గర నుంచి పొత్తూరు దాకా 63 కిలోమీటర్లు. దీనికోసం కృష్ణానది పైన 3 కిలోమీటర్ల పొడవైన వంతెనను కూడా నిర్మించాల్సి వస్తుంది. రెండవ భాగం పొత్తూరు దగ్గర నుంచి పొట్టిపాడు దాకా 65 కిలోమీటర్లు. దీనికోసం కూడా కృష్ణానది పైన ఒక వంతెన నిర్మించాల్సి వస్తుంది. ఈ వంతెన పొడవు 4.8 కిలోమీటర్లు. మూడో భాగం పొట్టిపాడు దగ్గర నుంచి కంచికిచెర్ల దాకా 53 కిలోమీటర్లు. దీనికోసం కొండూరుకు సమీపంలో ఒక టన్నెల్ ని నిర్మించాల్సి వస్తుంది. ఈ టన్నెల్ పొడవు 4.4 కిలోమీటర్లు. ఇవి ఔటర్ రింగ్ రోడ్డు గురించి వివరాలు. ఇప్పుడు మనం ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి చూద్దాం. సో ఇన్నర్ రింగ్ రోడ్ కేతనకొండ, వైకుంఠపురం, తాడికొండ, చిన్నకాకాని, నూతక్కి, పెనంలూరు, నున్న, కౌలూరు మీద గుండా వెళ్తుంది. దీనిని 2 ఫేజుల్లాగా డివైడ్ చేశారు. ఇక్కడ మీరు కేతనకొండ దగ్గర బ్యాక్ సైడ్ లో ఒక లైన్ చూస్తున్నారు కదా, ఇది హైదరాబాద్ నుంచి వచ్చే నేషనల్ హైవే. సో ఈ నేషనల్ హైవే దగ్గర నుంచి ఇటు పక్క నున్నా అని ఉంది కదా, ఈ నున్నా దగ్గర దాకా ఉన్న పార్ట్ ఫేజ్ 2, మిగతాదంతా ఫేజ్ 1. సో ఈ ఫేజ్ 1 మొత్తం పొడవు 68 కిలోమీటర్లు, అలానే ఫేజ్ 2 పొడవు 29 కిలోమీటర్లు. ఈ రెండు కలిపి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తం పొడవు 97 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 భాగాల నిర్మాణానికి మొత్తం 1428 ఎకరాల భూమి అవసరం. దీనిని 8 వరుసలుగా గాని 10 వరుసలుగా గాని నిర్మించాలని అనుకున్నారు. 8 వరుసలుగా నిర్మించడానికి కావలసిన అంచనాలను కూడా తయారు చేశారు. ఈ ఫేజ్ 1 ని 2 భాగాలుగా విభజించారు. మళ్ళీ దాంట్లో హైదరాబాద్ హైవే దగ్గర నుంచి చెన్నై హైవే దాకా ఒకటి, చెన్నై హైవే దగ్గర నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ దాకా ఒక పార్ట్ ని నిర్మిస్తారు. మిగతా భాగం ఫేజ్ 2 లోకి వస్తుంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం కూడా మళ్ళీ కృష్ణానది మీద ఈ ప్రదేశంలో ఒక చోట, అలానే ఈ ప్రదేశంలో ఒక చోట 2 బ్రిడ్జిల్ని నిర్మించాల్సి వస్తుంది. మొత్తం 13 ప్రదేశాల్లో ఇంటర్చేంజ్లు వస్తాయి. ఈచ్ సైడ్ 7.5 మీటర్స్ విడ్త్,
సర్వీస్ రోడ్డు వస్తుంది. అలానే సైకిల్ ట్రాక్ మరియు ఫుట్ పాత్ ను కూడా ప్రపోజ్ చేశారు. ఈ సైకిల్ ట్రాక్ విడ్త్ 2.5 మీటర్స్, అలానే ఫుట్ పాత్ విడ్త్ 2.5 మీటర్స్ ఉంటాయి. సో ఇవి ప్రస్తుతానికి అమరావతికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ అలానే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన వివరాలు. మిగతా ప్రాజెక్టుల గురించి వివరాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.